Hello everyone, a very good afternoon to you all. Welcome to Dara English Communication. Last time in the last class లో మనం ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేసాం. అందులో ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో మనం అక్కడ డిస్కషన్ అనేది చేసాం. ఓకే, మరి ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే కంటిన్యూషన్ ఆఫ్ దట్ క్లాస్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే డిస్కషన్ చేసామో దాని ఇప్పుడు ఇది కంటిన్యూషన్, అంటే ఇది మనకు పార్ట్ 3. ఈ క్లాస్ వచ్చేసి మనకు పార్ట్ 3. ఓకే, అయితే ఇది మనకు మొన్న చెప్పిన క్లాసులకి కంటిన్యూషన్లో ఉంటుంది. అయితే చాలామంది మనల్ని అడగడం స్టార్ట్ చేసింది ఏంటంటే మరి క్లాసెస్ అనేవి ఇప్పుడే స్టాప్ చేస్తామా లేదంటే కంటిన్యూ అవుతావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే క్లాసెస్ అనేవి మనం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ క్లాసెస్లో టెన్సెస్ గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అట్లానే నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ కూడా మనం 1 by 1 వెళ్తూ ఉంటాం అన్నట్టు. క్లాస్ అనేది ఇక్కడితో ఆగిపోదు, క్లాస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అయితే చాలామంది ఇంకా ఒక క్వశ్చన్ ఏం రేజ్ చేస్తున్నారంటే ఈ క్లాస్ అనేది మరి ఎవరికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ క్లాస్ అనేది బేసిక్గా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం అని ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఇది మ్యాక్సిమం యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బిగినర్స్ వాళ్ళకి ఇది మనకు చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి టెన్సెస్ వస్తేనే ఇంగ్లీష్ అనేది వస్తూ ఉంటుంది. టెన్సెస్తో పాటు ఇంకా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, అట్లనే నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అని, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇట్లా మనకి డిఫరెంట్ పార్ట్స్ అని ఇంగ్లీష్లో ఉంటా ఉంటాయి. అయితే ఇవన్నిటిని కూడా మనం డే ఆఫ్టర్ డే యాజ్ ద డేస్ పాస్ బై విల్ టేక్ క్లాసెస్ అనేది ఇచ్చినాం. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా మనం క్లాస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వెళ్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఇంతకుముందు క్లాస్లో మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడినాం. ప్రెజెంట్ టెన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, ఏ బ్రీఫ్ రివిజన్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్. ఏం చేసినాం అంటే ప్రెజెంట్ టెన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చూసినాం కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటిది అసలు. ఓకే, దిస్ రివిజన్ క్లాస్ అసలు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం రోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తామని చెప్పేసి మనం నిన్న మాట్లాడుతున్నాం. ఓకే, అదే మనం ఐ ఈట్ ఏ మ్యాంగో, యూ ఈట్ ఏ మ్యాంగో, ఇట్స్ ఏ మ్యాంగో అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇవాళ ఏం చెప్తామంటే ఇవాళ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే మనకి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది అసలు. ఓకే, మనం ఇక్కడ ప్రజెంట్ అంటున్నాం, కంటిన్యూస్ అంటున్నాం. ఒకసారి చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్లో ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది అని చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ది యాక్టివిటీస్ విచ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు ఏవైతే మనకు యాక్షన్లో ఉన్నాయో యాక్టివిటీస్ వాటికి మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, సో అది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అయితే మనం ఏం చేస్తామంటే లాస్ట్ టైం ఒకటే వర్బ్ అనేది తీసుకున్నాం, అది ఐ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి తీసుకున్నాం. అక్కడ మనకి ఈట్ అనే ఒకటే వర్బ్ తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం ఓన్లీ 1 వర్బ్ తీసుకున్నాం, అది మనం ప్లే అనే వర్బ్ తీసుకున్నాం. ఓకేనా, ఎందుకంటే మనం సింగిల్ వర్బ్ అనేది యూజ్ చేసినప్పుడు తర్వాతకి మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేరే వర్బ్స్ వచ్చినా కూడా మనకి అప్లికేషన్ మెథడ్లో చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఇది మనం డిఫరెంట్ వర్బ్స్ అనేవి యూజ్ చేసాం అనుకుంటాం, అది మనకు కన్ఫ్యూజ్ చేస్తాం. సో అందుకే ఏం చేస్తామంటే ఒక వర్బ్ తీసుకొని మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం, ఆ తర్వాత మనం ఏ వర్బ్స్ అనేవి అప్లై చేస్తాం ఏంటి అని చెప్పేసి మనం తర్వాత చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, present continuous tense. So ఈ present continuous tense అంటే present continuous tense is used for the activities which are in progress. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ అంటే మనకి ఏదైతే యాక్టివిటీస్ జరుగుతుందో అవి మనకు present continuous tenseలో ఉన్నాయి అని చెప్పేసి అంటాం. ఓకే, సో మరి ఇప్పుడు మనకి ఏది ప్రోగ్రెస్లో ఉంది? ఓకే, సో నౌ యూ ఆర్ లిసనింగ్ టు ద క్లాస్. ఓకే, యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది?
మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్. ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది, ప్రజెంట్లోనే జరుగుతుంది, బట్ అనేది అది ఇప్పుడు మనకి జరుగుతుంది, అంటే కంటిన్యూస్ ఇప్పుడు అవుతా ఉంది ఆ వర్క్ అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, ద టెన్స్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ. ఓకే, ది యాక్టివిటీ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అది మనకు ఇప్పుడు మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఏ విధంగా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రాస్తామో, ఏ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒకసారి స్టార్ట్. సో ఇప్పుడు మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఏ విధంగా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తామో చూద్దాం. ఓకే, అయితే దీనికంటే ముందుగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆక్సిలరీ వర్బ్స్ అని మనం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాం ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం కదా. అయితే మనకి ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ మనం ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఇది దేనికి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆక్సిలరీ వర్బ్ మనం ఈజ్ అనేది ఉపయోగిస్తాం. అదే మనకు ప్లూరల్ వచ్చినప్పుడు, ప్లూరల్ వస్తే మనం ఏం ఉపయోగిస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే మనం ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం. ప్లూరల్ సబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తే మనం ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి ఉంటుంది, మనకి సబ్జెక్ట్ ఐ అనేది ఎప్పుడైతే వస్తుందో ఓన్లీ సబ్జెక్ట్ ఐకి మాత్రమే మనం ఇక్కడ ఏం చేస్తామంటే యామ్ అనే ఆక్సిలరీ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఒక్కసారి మనం సెంటెన్స్ చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది, అసలు ఇది ఎట్లా ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏది ఉపయోగిస్తున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏ ఆక్సిలరీ వర్బ్ అనేది ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనం ఇక్కడ ఈజ్ అనేదేమో సింగులర్ సబ్జెక్ట్స్, ఆర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఐ అనేది మనం ఇక్కడ సబ్జెక్ట్, యామ్ అనేది ఇక్కడ మనం ఓన్లీ సబ్జెక్ట్ ఐ కోసం మాత్రమే ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని సెంటెన్సెస్ అనేది మనం ఇక్కడ ఫామ్ చేద్దాం. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఏ ఆక్సిలరీ వర్బ్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్. సో విల్ సీ హౌ ది ఆక్సిలరీ వర్బ్స్ will be useful in the sentences, like when the singular subject comes, what is the auxiliary verb that we need to use, when the plural subject comes, what is the auxiliary verb that we have to use, and when subject I comes, what is the auxiliary verb that we need to use. Okay, now we'll discuss all these things in detail in the following. Now subject I. సో ఐ అంటే ఇక్కడ మనకి ఏం ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, యామ్ అనేది వస్తుంది. సో ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఐ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ఐ వచ్చిందంటే ది ఆక్సిలరీ వర్బ్ సపోజ్ టు బి యామ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనకు సబ్జెక్ట్ ఐ అనేది వస్తే ఆక్సిలరీ వర్బ్ అనేది మనకు యామ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, ఇది మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ helping verb or auxiliary verb plus V1 plus inform and then object. Okay, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫర్ ద పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో అది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో అదే మనం చూసినప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, యూ. ఇప్పుడు మనం యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. మనకి యూ అనేది సింగులరా ప్లూరలా, యూ అనేది మనకు ఆటోమేటిక్గా ప్లూరలే వస్తుంది. సో ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం.
ఎందుకంటే ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో ఇక్కడ ఎవరు ఆడుతారు? మీరు క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పడానికి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు ఏం చేసాం ఇక్కడ మనం ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటున్నాం. ఐ ఆమ్ అంటే ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? నేను క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పేసి అంటున్నాను. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు జరుగుతుంది ఈ యాక్టివిటీ. అందుకని మనం ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటున్నాం. మీరు ఆడుతున్నారు అని చెప్పాలంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం తీసుకున్నాం. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది మనకు? హీ షీ ఇట్ అనేవి వస్తాయి. ఓకే, ఈ షీ ఇట్. ఓకే, మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది. షీ కానీ హీ కానీ లేదంటే ఇట్ కానీ మనం తీసుకుంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది. సో సింగులర్ వచ్చింది కాబట్టి మనకు ఆక్సిలరీ వర్బ్ ఏం వస్తుంది? మరి ఆక్సిలరీ వర్బ్ ఏం వస్తుంది? సింగులర్ వస్తే ఈజ్ అనేది వస్తుంది. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అదర్వైజ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆమె లేదా అతడు క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ లేదా ఆమె ఆడుతుంది, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ లేదా సమ్బడీ ఈజ్ ప్లేయింగ్, ఏదో ఒకటి ఆడుతుంది. ఏం చేస్తున్నాం? ఇట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి మనకి చూడండి, సబ్జెక్ట్ అయి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఆమ్ అనేది ఉపయోగించాం. ఓకే, సబ్జెక్ట్ అనేది మనకి ప్లూరల్. ఇక్కడ యు అనేది మనకు మీరు అంటుంది. మీరు అనేది ప్లూరలే కదా. సో ప్లూరల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఏం చేసాం? ఇక్కడ యు అనేది ప్లూరల్ వచ్చినప్పుడు ఆక్సిలరీ వర్బ్ అనేది మనం ఇక్కడ ఆర్ అనేది తీసుకున్నాం. ఓకే, ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ, ఓకే, హీ ఆర్ షీ అదర్వైజ్ ఇట్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ చూసినప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం? ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ అనేది ఉంటుంది. అది అందులో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఓన్లీ సింగులర్స్ మాత్రమే చూసినాం. ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే చూసినాం. నెక్స్ట్ మనం ప్లూరల్స్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి? ఇక్కడ మనకి వి. ఓకే, వి అంటే ఇక్కడ ఐ అంటే ఏంటి కదా, వి అంటే ఎవరు? మేము. ఓకే, మేము క్రికెట్ ఆడుతున్నాము అని చెప్పాలి. సో ఎట్లా చెప్పాలి మనం ఇప్పుడు? అది వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మేము క్రికెట్ ఆడుతున్నాము అని మనం చెప్పాలి. దాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చూసాం? వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అంటాం. ఓకే, వెరీ సింపుల్ ప్రొవైడెడ్ వి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు అర్థమవుతే ఆటోమేటిక్గా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మేము క్రికెట్ ఆడుతున్నాము అంటే ఇక్కడ మేము అంటే వి అన్నాం, క్రికెట్ ఆడుతున్నాము అంటున్నాం, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ మనకి యూ అనేది సేమ్, యూ అనేది మనకు సింగులర్ అయినా ప్లూరల్ అయినా సేమ్ వర్బ్ కావాలి, సేమ్ సబ్జెక్ట్ కాబట్టి. సో విల్ టేక్ నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి ఏంటి? ఈ షీట్కి ప్లూరల్ ఏంటిది? ఈ షీట్కి ప్లూరల్ మనకి దే కదా, దేనా? ఓకే, దే. సో దే అన్నప్పుడు మనకి దే అన్నప్పుడు ఇది మనకు సింగులరా ప్లూరలా? మరి దే అన్నప్పుడు మనకి సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఏం రావాలి మనకి? ఆక్సిలరీ వర్బ్ ఆర్ అనేది వస్తుంది. ఓకే, సో ఆర్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మనం ఏం చేస్తాం? వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవన్నీ కూడా మనకు ఏం సెంటెన్సెస్? మరి ఇవన్నీ మనకి ఏం సెంటెన్సెస్? పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. మరి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ అనేది మనం ఏ విధంగా రాస్తాం? ఓకే, నెగిటివ్ సెంటెన్స్ అనేది మనం ఏ విధంగా రాద్దాము చూద్దాం ఒకసారి.
నెగిటివ్ సెంటెన్సెస్. మనం ఏం చేయాలి, ఇక్కడ ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, ఇక్కడ మనం ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అనేది మన ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ అయినప్పుడు నెగిటివ్ ఏం చేయాలి, మనం నెగిటివ్ ఏమొస్తుంది, మనం నేను క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనం దానికి ఆపోజిట్ రాయాలంటే ఏం చేస్తాం, నేను క్రికెట్ ఆడుతలేను అని చెప్పేసి రాయాలి. అంతేనా కదా, అంతే కదా. ఇక్కడ మనం ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను అంటున్నాను, కానీ ఇక్కడ నేను నెగిటివ్ అంటున్నాను. నెగిటివ్ అంటే నేను క్రికెట్ ఆడలేను అని చెప్పేసి అన్నాను. ఓకే, సో ఎలా రాస్తాం అది, ఓకే లెట్స్ ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఇదే కదా మన సెంటెన్స్ స్ట్రక్చర్. ఇంతకుముందేమో మనం పాజిటివ్ సెంటెన్స్లో ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాం, నేను క్రికెట్ ఆడుతున్నాను అన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను క్రికెట్ ఆడుతలేను అని చెప్పేసి రాస్తున్నాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి దీని సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దీని స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది అది, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. వెరీ సింపుల్, ఏం లేదు, వెరీ సింపుల్. ఎందుకన్నా ఇక్కడ మనం ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అను, ఇక్కడ ఐ యామ్ క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ అంటున్నాం, ఇక్కడేమో నేను క్రికెట్ ఆడతలేను అంటున్నాను, అంతే. దానికి మనం ఇక్కడ ఏం చేసినాం, ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సేమ్ ఇక్కడ మనం ఏం చేసినాం, సెకండ్ పర్సన్కి యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి నేను మీతో అంటున్నాను, కానీ మీరు ఏమంటున్నారు, మేము క్రికెట్ ఆడట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, మీరు క్రికెట్ ఆడట్లేదు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, యు అనేది మనకి ప్లూరల్ కదా, యు అనేది మనకి ప్లూరల్ అయినప్పుడు మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏం వస్తుంది, మరి ఆర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఓకే. ఇక్కడ ఏం చేస్తాం మనం, మీరు క్రికెట్ ఆడట్లేదు అని చెప్పేసి అంటున్నాం ఇప్పుడు. సో దాన్ని నేను ఇక్కడ ఏం చేసినాం, యు ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి యూజ్ చేసినాం. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ ఏంటి, అది నెగిటివ్ ఫార్మాట్లో మనం ఇక్కడ ఇస్తాం, యు ఆర్ నాట్ ప్లేయింగ్. సో నెక్స్ట్ సెంటెన్స్, ఈ షీట్ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, వారు అతడు లేదా ఆమె క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, నెగిటివ్ చెప్పాలి. నెగిటివ్ అంటే ఎట్లా, అతడు లేదా ఆమె క్రికెట్ ఆడటం లేదు అని చెప్పేసి మనం. సో అక్కడ మనం ఏం చేస్తాం, హీ ఆర్ షీ ఆర్ ఇట్. ఇది మనకి సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ఈజ్ ఆరా, ఈజ్ రావాలి. ఓకే, సో ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, అతడు లేదా ఆమె లేదంటే అది క్రికెట్ ఆడటం లేదు, అది మనం ఏం చేసాం, ఈ షీట్ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేసాం, మనం మేము క్రికెట్ ఆడుతున్నాము అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలి, అక్కడ మేము క్రికెట్ ఆడుతలేము అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలి, చెప్పండి మీరు చెప్పండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అంతేనా కదా, అంతే కదా, ఎస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో ఇక్కడేమో వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని, మేము క్రికెట్ ఆడుతున్నాము అని. ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము క్రికెట్ ఆడట్లేదు అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే ఇక్కడ ఏం చేసినాం, ఏం రాష్ట్రం, ఇక్కడ వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి ఇక్కడ మనం రాష్ట్రం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటిది, నెక్స్ట్ మనకి దే అంటే ఈ షీట్కి ప్లూరల్ మనకు దేనే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి దే అని. సో దే అనేది మనకు సింగులర్ ఆఫ్ ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి మనకు ఆక్సిలరీ వర్బ్ ఏమొస్తుంది, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ మనకి ఏం రావాలి, ఇక్కడ ఆర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఆర్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం, పాజిటివ్ సెంటెన్స్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి అన్నాం.
కానీ దానికి నెగిటివ్ సెంటెన్స్ కావాలి మనకి. నెగిటివ్ అంతే కదా, మనకి ఇక్కడ పాజిటివ్ అన్నాం, పాజిటివ్ మనకి నెక్స్ట్ ఏం కావాలి, నెగిటివ్ కావాలి. సో నెగిటివ్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వాళ్ళు క్రికెట్ ఆడతలేరు అని చెప్పేసి అన్నాం. సో మనం ఇక్కడ ఏం రాసినాం, దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అనేది రాసినాం. ఓకే, సో ఈ విధంగా మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇది ఇంకా మనకి ఇంకో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం చూద్దాం. పాజిటివ్ ఇంటరాగేటివ్ అట్లనే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో విల్ సీ. నెక్స్ట్ మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఒక్కసారి చూద్దాం మనం. పాజిటివ్ ఇంటరాగేటివ్, positive interrogative sentences and then negative interrogative sentences. ఓకే, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. అయితే ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు. ఓకే, సో మనం ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అంటే మనకు తెలుసు. ఓకే, అది వెళ్ళేస్తున్నాం, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. అది మనకు నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ యూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, యూ ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఇట్లా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసినాం. కానీ ఇప్పుడు మనకి ఏమంటాడు, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసినాం, యూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకే, సో మనం ఏం చేయాలి మరి, దీన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మనం తీసుకురావాలి. ఓకే, సో అది మనం ఎట్లా తీసుకురావాలి, మరి ఎట్లా తీసుకురావాలంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఇప్పుడు ఏ విధంగా చేస్తామంటే am I playing క్రికెట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను క్రికెట్ ఆడుతున్నానా అని చెప్పేసి అంటాను. ఓకే, ఇప్పుడు మనకి am I playing క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నానా అని చెప్పేసి నువ్వు వేరే వాళ్ళని అడుగుతున్నావు ఫర్ క్లారిఫికేషన్. ఓకే, ఏం చేస్తున్నావు ఇక్కడ, am I playing క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నానా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి అడుగుతాను. ఓకే, అది మనం నెగిటివ్గా చెప్పాలనుకో. అయితే నెగిటివ్ అయితే ఇక్కడ మనకి అమ్మాయి అనేది ఇక్కడ ఉపయోగించాం. కానీ ఇదే సెంటెన్స్ మనం నెగిటివ్ ఇంటరాగేట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి అమెంటై అనే వర్డ్ అనేది యూజ్ చేయం. ఓకే, అమెంటై అనే వర్డ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయం. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే అరెంట్ ఐ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఓన్లీ ఇక్కడే ఇది ఒక దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి అమెంటై అనేది కాదు, అమెంటై అనేది వచ్చిందంటే ఇది మనకు రాంగ్. ఓకే, ఇక్కడ మనకి అమెంటై వచ్చిందంటే అది మనకు రాంగ్. సో దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, అరెంట్ ఐ అని చెప్పేసి యూజ్ చేయాలి. అరెంట్ ఐ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, అది మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, పాజిటివ్ ఇంటరాగేటివ్లో మనం ఏం చేస్తాం, పాజిటివ్లో am I ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. కానీ నెగిటివ్లో మనం ఏం చేస్తున్నాం, అరెంట్ ఐ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేస్తాం. మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం తీసుకుందాం. ఓకే, ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం మనం, మీరు క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పేసి మనం అడుగుతాం. ఓకే, వాళ్ళకి అడుగుతాం. కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది కదా, కొంతమంది క్రికెట్ ఆడతారు బట్ వాళ్ళు ఆడిన కూడా మనకు ఆడినట్టు అనిపిస్తాం. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, సో అది మనకి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, మనకి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మారాలి. దాన్ని ఏ విధంగా మనం చేంజ్ చేస్తాం, ఓకే చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే అరెంట్ యూ
aren't you playing cricket? ఓకే, aren't you playing cricket? అయ్యో మీరు క్రికెట్ ఆడట్లేదా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం గుడ్ సార్, మీరు క్రికెట్ ఆడట్లేదా అని చెప్పేసి అడగాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ aren't you playing cricket? ఓకే, మీరు క్రికెట్ ఆడటం లేదా అని చెప్పేసి మనం ఈ విధంగా అడుగుతాం. ఓకే, మీరు క్రికెట్ ఆడట్లేదా అని చెప్పేసి అన్నాం. సో అది మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కూడా తీసుకుంటాం. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనకు ఇక్కడ ఈజ్ అని వస్తుంది. ఓకే, ఈజ్ అనేది మనకి ఇక్కడ ఏం రావాలి, ఈ షీ ఆర్ హీ ఆర్ ఇట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, అతడు లేదా ఆమె లేదంటే అది క్రికెట్ ఆడడం లేదా అని చెప్పేసి మనం అడుగుతాం. ఓకే, అతడు లేదా ఆమె, అయ్యో అతను క్రికెట్ ఆడడం లేదా, ఆమె ఆడడం లేదా క్రికెట్ అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఏ విధంగా అడుగుతామంటే ఈషీ ఆర్ ఈజీ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈషీ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతుందా అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. మన నెగిటివ్ అంటే ఏం చేయాలి ఇక్కడ మనం, ఈజెంట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈజెంట్ షీ, isn't she or he or it playing cricket? అతడు క్రికెట్ ఆడటం లేదా, ఆమె క్రికెట్ ఆడటం లేదా అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఏం చేస్తామంటే isn't she playing cricket or isn't he playing cricket అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే isn't అనేది యూజ్ చేస్తాం. ఇది అందుకే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కూడా అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి మనకు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి మనకు, బి అనే మనకు ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సో బి అనేది మనకు సింగులరా ప్లూరలా, బి అనేది సింగులరా ప్లూరలా, ప్లూరల్ కాబట్టి ఏం రావాలి మనకు ఆర్వి అనేది యూజ్ చేయాలి. సో ఆర్వి ప్లేయింగ్ క్రికెట్. ఓకే, మనం క్రికెట్ ఆడుతున్నామా అని చెప్పేసి అడుగుతాం. సో మనం క్రికెట్ ఆడుతున్నామా అని అడగాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్వి ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాం. ఒకవేళ మనం క్రికెట్ ఆడతలేమా అని చెప్పేసి అడగాలనుకో, ఏ విధంగా అడిగితే మనం క్రికెట్ ఆడతలేమా అని చెప్పేసి అడగాలి. సో ఇక్కడ ఏం చేస్తాము, సో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే aren't we playing cricket? అసలు మనం క్రికెట్ ఆడటం లేదా, aren't we playing cricket in the sense మనం క్రికెట్ ఆడటం లేదా అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాం. ఇక్కడ ఏమన్నా మనం ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్, మనం క్రికెట్ ఆడుతున్నామా అని చెప్పేసి అడుగుతాం. ఓకే, సో మనం క్రికెట్ ఆడుతున్నామా అని చెప్పేసి ఆడేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆర్ వి ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అడుగుతాం. కానీ అదే మనం క్రికెట్ ఆడదలేమా అని చెప్పేసి అడగాలి. సో అప్పుడు ఏం చేస్తాం, aren't we playing cricket అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో అందుకే ఇక్కడ మనం ఏంటంటే aren't we అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్లో మనకి ఏమొస్తుందంటే యూనే వస్తుంది. సో యూకి మనకి మళ్ళీ ఇక్కడ సేమ్ సెంటెన్సెస్ అనేది రిపీట్ అవుతుంది. సో దేర్ఫోర్ విల్ నాట్ టేక్. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్స్ మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ కావాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మనం ఇక్కడ దే అనేది మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, సో దే అనేది మనకి సింగులరా ప్లూరలా, దే అనేది మనకు సింగులరా ప్లూరలా, ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, ఆర్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఏమంటాం మనం ఇక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పేసి మనం అడగాలి. సో అప్పుడు మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్. ఓకే, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో అందుకే ఇక్కడ మనం ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి అంటాం. అదే మనం వాళ్ళు క్రికెట్ ఆడట్లేదా అని చెప్పేసి మనం అడగాలి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, aren't they playing cricket? Aren't they playing cricket? ఓకే, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదా అని చెప్పేసి మనం అడగాలి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు, aren't అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, aren't they
ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం, నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చూసాం. అదేవిధంగా పాజిటివ్ ఇంటరాగేటివ్, దెన్ నెగిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే మనకి ఏమి ఇక్కడ ఆర్ ది ప్లేయింగ్, యామ్ ఐ ప్లేయింగ్ అనేది వస్తుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఆర్ఎంట్ ఐ, లేదంటే ఆర్ఎంట్ యూ, ఇట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ యూ కెన్ ask me in the next session, and before we conclude the session, don't forget to like, share and subscribe. Okay, thank you and all the best.